ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు నీ బిడ్డలమైన మేమందరము నీ వాకును వినుటకు తండ్రి సిద్ధముగా ఉంటుండగా మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాతో మాట్లాడి అద్భుతమైన కార్యాన్ని జరిగించమని మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై యేసయ్య మనకు చెప్పేది ఉచితముగా ఇయ్యుడి. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉండటం అనేది జరిగి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పి ఉన్నారు అని అంటున్నట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. అయితే సువార్త ప్రకటించటం విషయం నిమిత్తమే మీరు అభ్యంతర పడమాకండి, వాటి విషయం నిమిత్తమే భయపడమాకండి అని చెప్పి దేవుడు వారిని అభిషేకించాడు, దీవించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగా మీరు బోధ చేయాలి, బహుసూటిగా స్పష్టంగా యేసుక్రీస్తు వారు చెప్పడం అనేది జరిగి ఉన్నది. అక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులైతే వారిని స్వస్థతపరచండి, దయ్యములచే పీడించబడుతున్న వ్యక్తులైతే దురాత్మలను పారద్రోలండి. ప్రాముఖ్యముగా వారు సమస్యలలో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కింద వారికి చూపించండి. ప్రాముఖ్యంగా ఏ విషయముల నిమిత్తమైతే వారు వేదన పడుతున్నారో, దిగులు పడుతున్నారో, ఆందోళన పడుతున్నారో వాటన్నిటినీ చేయండి. మీరు ఉచితముగా ఇయ్యుడి అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పడం అనేది జరిగి ఉన్నది. ఎందుకని దేవుడు స్పష్టముగా ఉచితముగా చెయ్యుడి, ఉచితముగా ఇయ్యుడి అని ఇక్కడ చెప్పి ఉన్నాడు అని అంటున్నట్లయితే, దేవుడు వారిని ఎందుకుని ఉన్నారు? దారి తప్పిపోతున్న వారు, నశించిపోతున్న వారు రక్షింపబడాలి, బాగుపడాలి అని అంటున్నట్లయితే వీరు నాతోనే ఉండాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు ఒక ఉద్దేశము కలిగి ఉన్నారు. కాబట్టి 12 మంది శిష్యులను దేవుడు ఏర్పరచుకొని వారికి చెప్పి ఉన్నారు. ఆ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఉచితముగా మీరు ఇయ్యుడి అని చెప్పి స్పష్టముగా చెప్పబడుతున్నదండి. ఏమి ఉచితముగా ఇవ్వాలి అని అంటున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనము చూడవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుంచి క్లుప్తముగా ధ్యానించుకుందాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనులు దారిలోనికి వెళ్ళుకొని ఇశ్రాయేలీయుల వంశములో నశించుచున్న గొర్రెల యొద్దకు వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపండి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టడి. ఉచితముగా పొందితిరి గానుక ఉచితముగా ఇయ్యుడి. మొదటిది యేసుక్రీస్తు వారు చెప్పేది ఉచితముగా ఇయ్యుడి. అంటే వారు అనారోగ్యముతో బాధపడుతుంటే ఉచితముగా వారిని స్వస్థత పరచండి. డబ్బులు ఆశించటము, లేకపోతే వారి దగ్గర నుండి ఏదో ఆశించటము చేయమాకండి. ప్రాముఖ్యముగా కుష్ఠిరోగితో బాధపడుతున్నట్లయితే స్వస్థత పరచండి. దయ్యముల నిమిత్తమే పట్టి పీడించబడుతున్నట్లయితే దురాత్మలను పారద్రోలండి. ఎందుకని దేవుడు ఉచితముగా ఇచ్చి ఉన్నాడు అని అంటున్నట్లయితే, దేవుడి దగ్గర నుండి వారు ఉచితముగా పొందుకుని ఉన్నారు. కాబట్టి మీరు నా దగ్గర నుండి ఎలాగైతే ఉచితముగా పొందుకుని ఉన్నారో నేను మీకు ఏదైతే ఇచ్చి ఉన్నానో మీరు వారికి ఇవ్వండి అని అంటున్నాడు. అంటే ఇచ్చి వారిని స్వస్థపరచమంటున్నాడు. ప్రాముఖ్యముగా వాటి విషయం నిమిత్తమే బలపరచమని కూడా దేవుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు అని అంటున్నట్లయితే, ఈ సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడము అది అంత సాధ్యమైనది కాదు. కానీ దేవుడు చెప్పి ఉన్నాడు ప్రకటించమని. కాబట్టి ఇటువంటి వారిని బాగు చేసి వారికి కూడా దేవుని శక్తిని గురించి, వారికి కూడా దేవుని యొక్క సామర్థ్యమును గురించి, వారికి కూడా దేవుని గురించి చెప్పినట్లయితే వారును విశ్వాసములో ఉంటారు, వారును దేవునిలోనికి వస్తారు, వారును శిష్యులుగా మారుతున్నట్లయితే వారు కూడా దేవుడి దగ్గర నుండి ఇటువంటి ఉచితమైనవి పొందుకుని ఉంటారు. కాబట్టి ఈ విషయముల నిమిత్తమే ఉచితముగా ఇవ్వండి అని చెప్పి దేవుడు శిష్యులకి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రోజున వాక్యం వింటున్న బ్రదర్స్ అండ్ వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్, ఈ రోజున యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట కూడా మనతో ఇదే, ఉచితముగా ఇయ్యుడి. ఈ రోజున దేవుడు నీకు తలాంతులు ఇచ్చి ఉన్నాడా, వరాలు ఇచ్చి ఉన్నాడా, సామర్థ్యముని ఇచ్చి ఉన్నాడా, జ్ఞానముని ఇచ్చి ఉన్నాడా, వాటన్నిటినీ ఉచితముగా ఇవ్వుడి. ఈ రోజున నీవు కలిగి ఉన్నవన్నీ నీకు సంబంధించినవి కాదు. ఈ రోజున నీ జీవితంలో ఏదైనా కలిగి ఉన్నావు అని అంటున్నట్లయితే అది ఈ రోజున మనము సేవిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వలన మాత్రమే అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున నీ మట్టికి నీవు రక్షణ పొంది ఉన్నావు, నీ మట్టికి నీవు బాప్తిసము తీసుకున్నావు, నీ మట్టికి నీవు దేవుడి దగ్గర నుండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉన్నావు, అభిషేకాన్ని పొందుకుని ఉన్నావు. మరి ఎదుటి వ్యక్తికి ఇవ్వడానికి నీవు ఎందుకని అభ్యంతర పడుతున్నావు? ఎదుటి వ్యక్తికి ఇవ్వడానికి నీవు ఎందుకుని ధనమును ఆశిస్తున్నావు, పదవులను ఆశిస్తున్నావు, ఘనతలను ఆశిస్తున్నావు, మెప్పును ఎందుకు ఆశిస్తున్నావు? ఈ రోజున దేవుడు చెప్పి ఉన్నాడు,
మీరు ఏదైతే ఉచితముగా పొందుకున్నారో వాటిని ఉచితముగా ఇవ్వుడి అని అంటున్నారే కానీ ఏదో ఒకటి ఆశించి మీరు వారికి చేయండి అని చెప్పి అన్నట్టును చెప్పలేదు. ఎందుకుని అని అంటున్నట్లయితే దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది కాబట్టి, పరలోక రాజ్యము సమీపింపుగా ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కరికి బోధ చేయమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది యేసుక్రీస్తు వారిని తలపడానికి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతమైన కార్యములను చేయటానికి, ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు వలె జీవించటానికి ప్రజలు ఎంతగానో తప్పించుకోవాలి ఎంతోమంది ఉంటుండగా వారికి దేవుని గురించి సత్యమైన వాక్యమును చెప్పటకు వారు ధనమును ఆశించటము, ఘనతను ఆశించటము, వారి లాభమును చూసుకునటం అనేది జరుగుతుంది. ఈ రోజున మన మధ్యలో అటువంటిగా ఉంటున్నట్లయితే ఈరోజే దేవునికి ఇష్టానుసారముగా జీవించడానికి ప్రయత్నం చేసేవారుగా ఉందాము అని చెప్పి ప్రభు పేరటి మీ అందరికీ విజ్ఞాపన చేస్తున్నానండి. ఈ రోజున మీరు చూస్తున్న బ్రదర్ అజయ్ కుమార్, సిస్టర్ సృజన ఎవరో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి పెట్టేస్తే వ్యూస్ వస్తాయేమో, ఆ వ్యూస్ ద్వారా, సబ్స్క్రైబర్స్ ద్వారా, లైక్స్ ద్వారా డబ్బులు ఆశించో, లేకపోతే ఫేమస్ అవటానికో, లేకపోతే నలుగురిలో కనబడటానికో, నలుగురిలో నేను క్రీస్తుని గురించిన వార్తను ప్రకటిస్తున్నాను అని చెప్పి తెలియపరచబడటానికి కాదండి. పలానా ఏ అనే ప్రాంతం నుంచి పలానా బి అనే ప్రాంతం వరకు, అంటగా మనము ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ పట్టణానికి వెళ్ళాలి అని అంటున్నట్లయితే మ్యాక్సిమం అది కారులో అయితే 4 to 5 అవర్స్ అవ్వచ్చు, ట్రైన్లో అయితే 6 to 7 అవర్స్ అవ్వచ్చు, ఫ్లైట్లో అయితే 1.5 hours 2 hours కూడా అవ్వచ్చు. అది మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. కానీ దేవుని వాక్యమును మనము చెప్పి దానిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్లయితే ఎక్కడో తెలియని వైజాగ్లో ఉన్న వ్యక్తికి సెకండ్స్లో రీచ్ అవ్వచ్చు, హైదరాబాద్లో ఉన్న వ్యక్తికి సెకండ్స్లో రీచ్ అవ్వచ్చు, లేకపోతే కోల్కతాలో ఉన్న వ్యక్తికి సెకండ్స్లో రీచ్ అవ్వచ్చు. మనం అక్కడికి వెళ్ళాలంటే సమయము, కానీ మనము దీని ద్వారా అందిస్తున్నట్లయితే ఆ సమయాన్ని మనము పూర్తి చేయగలము అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆ ఒక ఉద్దేశము నిమిత్తమే నశించిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ వాక్యము ద్వారా విని ఒక్కరైనా మారుతారేమో అని చెప్పి ఆ ప్రయాస నిమిత్తమే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి ఈ రోజున యేసుక్రీస్తు వారి దృష్టిలో నీవు ఒక శిష్యుడిగా ఉన్నావా? అయితే నీకు కూడా యేసుక్రీస్తు వారు చెప్పేది ఇదే: స్వస్థపరచండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులను స్వస్థపరచండి, అద్భుతమైన కార్యములను ప్రజల జీవితంలో జరిగించండి. మరి ఇది జరిగించడం ఎలాగా? మన వల్ల, మన శక్తి వల్ల, మన సామర్థ్యం వల్ల, మన జ్ఞానం వలన ఇది కుదురుతుందా అంటే కుదరదు. మనము దైవికమైన శక్తిని మనము పొందుకుని ఉన్నాము, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఉన్నాము. అంత మాత్రాన మనము చేసేయచ్చా అంటే నో. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే యేసునామములో అని చెప్పి ఆ మాటను ఉచ్చరించి ఏది చేసినా సరే అద్భుతముగా దేవుడే స్వయముగా ఆ యొక్క విషయంలో జోక్యం చేసుకుని అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ రోజున వాక్యం విన్న డియర్ బ్రదర్స్ అండ్ వాక్యం వింటున్న డియర్ సిస్టర్స్, నేను కూడా ఒక శిష్యుడి వలె నేను జీవించాలనుకుంటున్నాను బ్రదర్. నేను కూడా నా జీవితంలో పొందుకున్న అభిషేకాన్ని, నా జీవితంలో పొందుకున్న స్వస్థత వరాన్ని, నా జీవితంలో పొందుకున్న ప్రవచనపు వరాన్ని, నా జీవితంలో నేను పొందుకుని ఉన్న రక్షణ భాగ్యాన్ని నేను కూడా ఇతరులకి ఉచితముగా ఇవ్వాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ఈ క్షణమే తాకి మీ జీవితంలో అద్భుతాన్ని చేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. 12 మంది శిష్యులను పిలిచి నీ శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, అభిషేకాన్ని వారందరికీ దయచేసి సర్వలోకమునకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపింపబడి ఉన్నది అని చెప్పి స్వస్థతలు చేయండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, కుష్ఠరోగులను బాగు చేయండి, చనిపోయిన వారిని తిరిగి లేపండి అని చెప్పిన దేవుడువు నీవు. మా యొక్క వ్యక్తిగత జీవితాలలో మేము నీ దగ్గర నుండి పొందుకున్న అభిషేకాన్ని, మేము మీ దగ్గర నుండి పొందుకున్న తలాంతులను, వరాలను ఇతరులకు తెలియచేయడానికి, ఇతరులకి పంచిపెట్టడానికి, ఇతర జీవితంలో అది ఇంప్లిమెంట్ చేయడానికి మాలో అనేక మంది డబ్బుని ఆశిస్తున్నారు, మాలో అనేక మంది ఘనతను ఆశిస్తున్నారు, మాలో అనేక మంది పలుకుబడిని ఆశిస్తున్నారు, మాలో అనేక మంది నేను కనపడ్డానా, నేను ఫ్రంట్ లైన్లో ఉన్నానా, నా పేరు ప్రకటింపబడినదా, అందరి దృష్టిలో నేను కనబడుతున్నానా, అందరి దృష్టిలో నేను ఒక సాధించిన వ్యక్తిగా ఉంటున్నానా అని చెప్పే చూసుకుంటున్నాను. కానీ రావాల్సింది మహిమ, రావాల్సింది ఘనత నాకు కాదు, నేను సేవిస్తున్న నా దేవుడైన యేసు క్రీస్తునకు మాత్రమే అని చెప్పి
నాతో సహా మేమందరమును తండ్రి జీవించులాగున కృపని సామర్థ్యాన్ని మాకు దయచేయమని, అలాగే ఎవరెవరైతే ఎక్కడెక్కడ నుండి అయితే తండ్రి వీక్షిస్తున్న వారందరి జీవితంలో అద్భుతమైన కార్యాలని జరిగించమని, ప్రతి ఒక్క సేవకుడు ప్రతి ఒక్క సేవకురాలు కూడా నాయన శిష్యుని వలె నాయన ఈ యొక్క వాక్యానుసారముగా జీవించే కృపా భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.